నమస్కారం. ఈరోజు మా టాపిక్ వడదెబ్బ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్‌గా వడదెబ్బ ఎప్పుడొస్తదండి? ఎప్పుడైతే ఎండ ఎక్కువ తీవ్రతగా ఉంటే వస్తది. సో, జనరల్‌గా చెప్పాలంటే అంటే సైంటిఫిక్ డేటా చెప్పాలంటే 40 డిగ్రీస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఐడియల్ టైమ్ సినారియో ఏంటంటే 11-4 ఆర్ 5 మధ్యన ఈ టెంపరేచర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అనవసరంగా ఎండలో తిరగకుండా ఉంటే వడదెబ్బ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత ఆ జర్నీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బయటికి పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వేసుకోవాల్సిన దుస్తులు కాస్త కాటన్ దుస్తులు వేసుకోవడం, కాస్త లూజ్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం, అంబ్రెల్లా తీసుకెళ్ళడం, వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం, కాస్త ఫ్రీ ఎయిర్ సర్క్యులేషన్ అయ్యేటట్టు బట్టలు ధరించడం, లైట్ కలర్ దుస్తులు వేసుకోవడం, తరచుగా మనం నోరు తడుపుకోవడం, వీలైనంత టైంలో మనం నీడన ఉండడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనము వడదెబ్బ బారి నుండి కాపాడుకోవచ్చు. అలాగే ఎవరికైతే మేజర్ హెల్త్ కండిషన్స్ ఉంటాయో అంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, ఎవరైతే బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ మీద ఉంటారో వీళ్ళు చాలా ఈజీగా డీహైడ్రేషన్‌కి గురవుతుంటారు. ఎందుకంటే వీటిల్లో కొంత ఆ మెడిసిన్ ప్రభావం కూడా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో, ఇలాంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా అసలు ఎండలోకి పోకుండా కాపాడుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే చిన్న పిల్లలు బిలో 4 ఇయర్స్ అండ్ అబోవ్ 60 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద కేటగరైజ్ చేస్తాం కాబట్టి కంపల్సరీ ఈ ఎండకి ఎక్స్‌పోజ్ కాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం తినే ఆహారంలో కూడా ఎక్కువ శాతము నీరు ఆర్ వాటర్ కంటెంట్ ఆర్ ఫ్లూయిడ్ కంటెంట్ ఉండే పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిల్లో ఎక్కువ శాతం ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్, పైనాపిల్, మెలన్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తింటే ఈ వడదెబ్బ బారి నుండి కాపాడుకోవచ్చు. అండ్ ఆల్వేస్ అవాయిడ్ స్పైసీ ఫుడ్, ఆల్కహాల్ అండ్ హాట్ బెవరేజెస్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసిన దానివల్ల వడదెబ్బ పడకుండా మనం కాపాడుకోవచ్చు.